హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నానండి. సో అందుకనేసి నేనైతే నిన్న షూట్ చేశాను. సో ఇంకా నా డేనైతే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను డైలీ మార్నింగ్ 6:30కే లేచేస్తాను. ఇంకా శాండ్విచ్కి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా. సో నేనైతే మార్నింగ్ 6:30కే లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా నేనేమో వీళ్ళు లేవకముందే ఇల్లంతా క్లీన్ చేసేసి తుడిచేసి ముగ్గులు పెట్టేసుకొని రెడీగా ఉంటానన్నమాట. అండ్ ఇంకా నేను ఇలా లేస్తానో లేదో చిన్నుడు కూడా లేచేస్తాడు. నేను పక్కనే ఉంటే పడుకుంటాడు బాగానే. బట్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, అందుకనేసి నేను ఫాస్ట్గా లేవడం, ఇంట్లో మొత్తం పని చేసుకోవడం సరిపోతుంది. ఇంకా చిన్నోడు 7:30కి అలా లేస్తూ ఉంటాడు డైలీ. అయితే ఎక్కువ అయితే ఇంకా నేను లేచిన వెంటనే లేచేస్తాడు. 7 వరకే అయితే లేచేస్తాడు. అండ్ ఇంకా శాండ్విచ్ కూడా, ఇంకా శాండ్విచ్ ఇష్టం అన్నమాట. 7:30 ఇంకా ఒక్కొక్క రోజు అయితే 8కి లేచేస్తాడు. సో ఇంకా నిన్న షూట్ చేస్తున్నాను కదా, నిన్న వాడు 7:30కి అలా లేచాడు అనమాట. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసేసాను. చిన్నోడైతే లేచేసాడు అనమాట. గుడ్ మార్నింగ్, గట్టిగా చెప్పు. సో ఇంకా ఇక్కడైతే చిన్నోడు లేచేసి వచ్చి ఈ బెడ్ పైన కూర్చున్నాడు. ఇదైతే హాల్లో ఉంటుంది కదా. సో ఇంకా లేవగానే వచ్చేసి ఇక్కడ మళ్ళీ పడుకుంటూ ఉంటారు. ఇద్దరైతే అలా రెస్ట్ తీసుకుంటారనమాట. ఎంత నిద్ర వచ్చినా కూడా అస్సలు పడుకోడు. నేను లేకుంటే మాత్రం, ఇంకా నేను ఉంటే బాగానే పడుకుంటాడు. ఇంక ఇక్కడేమో లేవగానే వీడు చెప్తున్నాడు అనమాట. ఏబిసి చెప్తావా నువ్వు? ఏంటది చూపించు. ఎక్కడుంది ఐస్ క్రీమ్? అరే ఐస్ క్రీమ్. ర్యాబిట్ 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 ఎక్కడుంది? సూపర్ సూపర్. ఇంకేమున్నాయి? ఏమున్నాయి? ఏముంది ఇంకా? వాచ్. ఇంకా ఇంకా యాపిల్ తెలుసా నీకు? అమ్మ పైన ఉంది. మాకు ఈ బెడ్కి ముందే ఇలా ఏబిసిడీలో ఇవన్నీ పెట్టేసి ఉంచాను. ఇంకా ఊరికే కూర్చున్నా కూడా అవి చూస్తూ ఉంటారు అనేసి అక్కడ పెట్టాను అనమాట విండోకి. ఇంకా అదైతే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. సో ఇంకా ఆ తర్వాత అయితే నేను బయటకు కూడా మొత్తం వాష్ చేసుకున్నాను. ముగ్గు పెట్టాలి, బట్ అది కొంచెం ఆరిపోయిన తర్వాత ముగ్గు పెడదామని పెట్టలేదు. ముగ్గు పెట్టిన తర్వాత అయితే చూపిస్తాను. బి రబ్ చేయి. నెక్స్ట్ బి తర్వాత ఏమో పోవట్లే. సి రాయు. వెరీ గుడ్. ఈ మధ్య అయితే బాగానే చదివిపిస్తున్నాను. అంటే స్కూల్స్ కూడా ఉండట్లేదు కదా, ఆన్లైన్లో వీడిని ఏం చేర్పించాలి అనేసి చేర్పించలేదు. ఇంకా శాండ్విచ్ హోంవర్క్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు బాగానే చదువుకుంటున్నాడు. అండ్ రాస్తున్నాడు కూడా. ఏబిసిడీలో అయితే బాగానే నేర్పిస్తున్నాను. వీడికి నేను ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అనేసి అయితే చెప్తాను. ఈ స్లేట్ అయితే శాండ్విచ్ది అక్షరాభ్యాసం చేసినప్పటి స్లేట్ అనమాట. ఇంకా దాన్ని అయితే వీడు యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు. అండ్ శాండ్విచ్ లేవలేదు కదా, ఇంకా టీవీ ఆన్ చేయలేదన్నమాట. వీడు ఇలా టైంపాస్ చేస్తున్నాడు. శాండ్విచ్ లేస్తే మాత్రం కంపల్సరీ టీవీ పెడతాడు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి టీవీయే చూస్తూ ఉంటారు. బట్ లేవలేదు కదా, ఇంకా వీడేమో ఇక్కడ రాసుకుంటున్నాడు అనమాట. అన్నీ బాగా చెప్తున్నాడు. ABCD 4 లెటర్స్ అయితే బాగానే చెప్తున్నాడు. అండ్ 1 2 3 ఏమో 10 వరకు కూడా చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకా టీవీలో అయితే పెప్పా పిగ్ షో అయితే చూస్తూ ఉంటాడు. అదైతే గీస్తున్నాడు అనమాట. వాడికి ఏదో ఒకటి వచ్చిందైతే రాస్తూ ఉన్నాడు కదా. అమ్మే ఇది పెప్పా పిగ్ అనేసి చెప్తూ ఉంటాడు. ఇలా డ్రా చేసేసి ఏదైతే ఏంటి వాడికి కొంచెం రాయడం వస్తుంది కదా. సో ఇంకా అదన్నమాట. బిగ్. ఓకే ఓకే. ఐస్ మంచిగా పెట్టు గట్టిగా.
ఓకే ఓకే చాలు. ఏంటవి? అవి ఏంటి? కాళ్ళు, లెగ్స్. అవేంటి? అవేంటి? హ్యాండ్స్. వావ్, పెప్పా పిగ్. పెప్పా పిగ్ చిన్ను. బాగా నేర్చుకుంటున్నాడు ఈ మధ్య అయితే. అంతకుముందు అయితే సరిగ్గా మాట్లాడకపోయేవాడు, ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. పాప స్కూల్ ఉంటే బాగా నేర్చుకునేవాడు మాటలు. స్కూల్ లేదు కదా, ఇంకా ఇంట్లోనే వాళ్ళ అన్నయ్య ఏది ఇచ్చేస్తే అది చేసేసి ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరైతే ఎక్కువగా. చిన్న ముగ్గు ఎట్లుంది? మంచి. అరే బాగుందా? బాగుందానే? ఇంకా ఆ తర్వాత నేను టిఫిన్లోకి ఇక్కడ చట్నీ చేస్తున్నాను, టొమాటో పల్లి చట్నీ. చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి నేను ఏ టిఫిన్లోకైనా. చట్నీ అయితే కొంచెం పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇందులోనే కొంచెం టొమాటో ముక్కలు వేసేసుకొని వీటిని కూడా మనము మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఇది పల్లి చట్నీ అవుతుంటే నేనేమో టీ కూడా పెట్టేసుకున్నాను. సో ఇంకా ఈ టొమాటోలు మగ్గుతూ ఉన్నంతసేపు నేనైతే టీ పెట్టేశాను. టీ అయితే రెడీ అయిపోయింది. అప్పటికి సామెత అయితే లేవలేదు, శ్రీకాంత్ అయితే లేచేశారు. ఇంకా ఈ టొమాటోలలో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ టొమాటోలని బాగా ఉడికించుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి. మనము పచ్చిమిర్చి వేసుకున్న దాంట్లోనే వేసుకోవచ్చు టొమాటోలు, బట్ పల్లీలు అన్నీ మాడిపోతాయేమో అనేసి నేను అవి తీసేసుకొని మళ్ళీ టొమాటోలు ఫ్రెష్గా వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ టొమాటోలు కూడా మగ్గిన తర్వాత నేను వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం పుట్నాలు వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా పుట్నాలు వేసే చేసుకుంటానండి ఈ చట్నీ అయితే. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి స్మూత్గా. సో చూడండి, నేనైతే ఇలా మంచిగా రుబ్బేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇందులోకి పోపు వేసుకుంటే సరిపోతుందండి. సో ఇక నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నాను కదా, ఇంకా సాన్విత్ అయితే లేచేసి వచ్చాడనమాట. శ్రీకాంత్ కూడా లేచేసాడు ముందే, టీ పెట్టాను కదా మా ఇద్దరికి. ఇంకా ఈరోజు అయితే లాస్ట్ లేచాడు సాన్విత్ అయితే. ఇంకా లేవగానే వచ్చేసి బెడ్ పైన కూర్చుంటే వాళ్ళు కాస్త రిలాక్స్ అయిపోతారు. కింద కూర్చోమంటే అయితే అస్సలు కూర్చోవట్లేదు. చల్లగా ఉంది మమ్మీ, చల్లగా ఉంది అనేసి అంటూ ఉంటారు ఎప్పుడు. సో ఇంకా వాడు లేచేసాడు. ఇంకా నేనైతే ఇందులో పోపు పెట్టుకుంటున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి నేనైతే ఇలా పోపు పెట్టుకున్నాను. ఇందులో మినపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, బట్ నేను మర్చిపోయాను అన్నమాట మినపప్పు వేసుకోవడము. సో ఇంకా ఇక్కడైతే నా చట్నీ కూడా రెడీ అయిపోయింది. అసలు టిఫిన్ ఏంటో చెప్పలేదు కదా, నేనైతే టిఫిన్కి ఈరోజు బోండా అయితే చేశానన్నమాట. మమ్మీ ఊరికి దోశ ఇడ్లీయే చేస్తున్నావు, బోండా చెయ్యు అనేసి అన్నాడు. సో ఇంకా అది చేద్దాము అనుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, పేస్ట్ ఇచ్చి చాలాసేపు అయింది, బట్ అస్సలు చేయట్లేదు. ఇంకా అలా రెస్ట్ తీసుకుంటున్నాడు సాన్విత్ అయితే. అందుకనే కొంచెం ముందు లేవాలి అనేసి చెప్తూ ఉంటాను నేనైతే ఎప్పుడు. 9 o'clockకి అన్నమాట ఆన్లైన్ క్లాసు. ఇంకా అందుకనేసి పాపం త్వరగా లేచేసి బ్రష్ చేయడము, స్నానం చేయడం, టిఫిన్ చేయడం ఇవన్నీ అయితే అయిపోతాయి 9 o'clock వరకు. స్నానం చేస్తే ఫ్రెష్గా క్లాస్ వింటాడు అనేసి నాకు అనిపిస్తుంది. అందుకే ఇంకా నేను మార్నింగే స్నానాలు చేయడం ఇవన్నీ అయిపోవాలి అని చెప్తూ ఉంటాను. ఇంకా నిన్న అయితే ఎందుకు అలా మధ్యగా ఉన్నాడు, లేదంటే మొత్తం యాక్టివ్గానే ఉంటాడు లేవగానే. బట్ నిన్న కొంచెం వర్షం కొట్టి ఇంకా డల్గా అయిపోయింది కదా వెదర్ అంతా. సో అలా ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళ డాడీ చేస్తున్నారు తనకి బ్రష్ అయితే. సో ఇంకా నేను బోండాలకైతే నిన్ననే పెట్టుకున్నాను పిండి అయితే. కొంచెం మైదా పిండి తీసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసేసుకొనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అండ్ 1 కప్పు పెరుగు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సోడా కూడా వేసుకోవాలండి, వంట సోడా వేసుకుంటే బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వంట సోడా వేసుకోకుండా మామూలుగా చేసుకుంటే అయితే సరిగ్గా రావు అనిపిస్తుంది నాకైతే. అండ్ వంట సోడా అయితే పర్ఫెక్ట్గా సరిపోతేనే మనకు బోండాలు అనేవి మంచిగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. నేను ఇంతకుముందు చేసినప్పుడు కొంచెం నాకు వంట సోడా అనేది పిండిలో సరిపోలేదు. మళ్ళీ కొంచెం ఎక్కువగా వేసుకునేసరికి నాకు
మంచిగా వచ్చాయి బోండాలు అయితే. ఈ టిప్ అయితే నేను విస్మయి ఫుడ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. సో ఇంకా అందుకనేసి నాకైతే ఇంత మంచిగా వస్తాయి బోండాలు అయితే పర్ఫెక్ట్గా. ఇలా వేయగానే పైకి తేలిపోయేసి మంచిగా ఫ్లఫీగా అయిపోతాయి అన్నమాట. సో అదన్నమాట ఇక్కడ నేను బోండాలు చేసే దాంట్లో టిప్ అయితే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి వంట సోడా మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే. సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఫస్ట్ అయితే ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా బోండాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి లోపల మంచిగా కాలుతుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా నేను బోండాలు చేస్తుంటే వీళ్ళైతే స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయారు. శ్రీకాంత్ చేయించాడు అన్నమాట స్నానము. నాకు బాగా హెల్ప్ చేస్తాడు. మార్నింగ్ అయితే కంపల్సరీ నేను స్నానం చేపియు అంటాను. నాకు వీలైనప్పుడు నేను చేయించుకుంటాను. ఇంకా కొంచెం ఎక్కువగా పని ఉన్నప్పుడు అయితే శ్రీకాంత్తోనే చేపిస్తాను ఎక్కువగా స్నానం అయితే. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళిద్దరూ టిఫిన్ కూడా చేసేస్తున్నారు. 9 o'clock కదా క్లాస్ అయితే. ఇంకా తొందరగా పెట్టేస్తాను అన్నమాట. ఇలా ఉన్నాయంటే ఎమ్మి అనేసి చెప్తున్నాడు సాంహిత్ అయితే. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను. ఈ మధ్య అయితే నేను కరెక్ట్ టైంకి తింటున్నాను. వీడికి క్లాసెస్ ఉండడం ఏమో కానీ 9 o'clock అయితే కంపల్సరీ టిఫిన్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా బోండాలు అయితే బాగొచ్చాయి అనేసి చెప్తున్నాడు సాన్విత్. ఇంకా అలా వీళ్ళిద్దరైతే టిఫిన్ చేసేస్తున్నారు. అండ్ మేము కూడా టిఫిన్ చేసేసాము. పొద్దున లేస్తేనే మంచిగా పని అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. లేట్గా లేస్తే మనకు అస్సలు పని అయినట్టు అనిపించదు. డల్గా మజ్జిగా ఉంటుంది. సో ఇంకా అందుకనేసి నేను కూడా మార్నింగే లేచేసి అన్ని పనులు త్వరగా చేసేస్తానన్నమాట. సాన్విత్ క్లాస్ లేదట, తర్వాత పెడుతుందంట టైం ఉన్నప్పుడు. మీటింగ్ ఉందంట మేడంకి. సో ఇంకా అదన్నమాట 9 o'clockకి నేను క్లాస్ పెట్టేశాను. బట్ క్లాస్ లేదు అనేసి నాకు మెసేజ్ వచ్చింది. ఇంకా అదే సాన్విత్కి చెప్తుంటే ఎంజాయ్ చేశాడు. మళ్ళీ క్లాస్ పెడతాను అనేసి చెప్పిందన్నమాట మేడము మెసేజ్లో. అంటే ఎప్పుడో ఒకసారి ఇంకా వాళ్ళకి టైం ఉన్నప్పుడు క్లాస్ తీసుకుంటారు. సో అదన్నమాట. ఇంకా ఆ రోజు 9 o'clock అయితే క్లాస్ లేదు. క్లాస్ ఏమో మళ్ళీ 10 o'clock ఉంటుంది. ఇంకా నాకు 1 hour టైం ఉంటుంది చాలా. సో ఇంకా ఆ టైంలోనే నేనైతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. సాన్విత్కి క్లాస్ ఉంటే ఏంటి అంటే వాడి దగ్గరే కూర్చోవాలి. అక్కడ కూర్చుంటాడు కానీ అస్సలు వినడు క్లాసు. ఎటో ఒక దిక్కు చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడైతే బాగానే వింటాడు. బట్ విన్నది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. నాకే చెప్తూ ఉంటాడు మళ్ళీ మమ్మీ ఇలా చెప్పింది మేడం అనేసి. ఇంకా నేను పక్కన ఉంటే మంచిగా వింటూ ఉంటాడు అనేసి ఇంకా నేను అక్కడే ఉండేసి ఎక్కువగా వాడితోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకనేసి ఫాస్ట్గా లేవడము, తొందరగా పని చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా అందులోనూ చిన్నోన్ని కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ఏం రాసావే? వెరీ గుడ్. ఓ వావ్, సూపర్ నన్ని, సూపర్. అరే వెరీ గుడ్. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇందాకైతే బుక్ ఇవ్వమని చెప్పేశాడు అన్నమాట. ఇంకా బుక్ ఇస్తే ఇక్కడ తీసుకొచ్చుకొనేసి రాస్తూ ఉన్నాడు ఏబిసిడీలు అయితే. వీడికి బుక్స్ కనిపిస్తే చాలు ఇవైతే రాస్తూనే ఉంటున్నాడు. ఈ మధ్య అయితే బాగా వీటితో టైం స్పెండ్ చేస్తున్నాడు బుక్స్తో అయితే. అండ్ ఒక చిన్న బోర్డు కూడా తీసుకొచ్చాడు శ్రీకాంత్ అయితే. ఇంకా అక్కడ రాస్తూ ఉంటే వీడు కూడా ఇక్కడ రాయడం చేస్తూ ఉన్నాడు. సాన్విత్ అయితే బాగా చెప్తున్నాడు ఎలా రాయాలి ఏంటి అనేసి. అండ్ ఇదేంటి అంటే నేను స్టార్టింగ్లో ఇలా పెట్టించాను అనమాట. స్టాండింగ్ లైన్స్, కర్వ్స్ మనకి స్కూల్లో అయితే ఇలానే చెప్తూ ఉంటారు. సాన్విత్కి అయితే ఇలానే చెప్పారన్నమాట. నర్సరీలో స్టాండింగ్ లైన్స్, కర్వ్స్, స్లాంటింగ్ లైన్స్ అలా చెప్పారన్నమాట. అండ్ నేను కూడా అలా పెట్టించేసి ఇచ్చాను ఇంకా రాయు అనేసి. సో ఇంకా వాటిపైన రాయడము ఇలా చేస్తూ ఉండేవాడు స్టార్టింగ్లో అయితే. ఇంకా అలా అలా నేర్చుకుంటూ ఇంకా ఏబిసిడీలు అన్నీ రాయడము మొదలు పెట్టేశాడు. చూడండి ఇక్కడ డి చూపిస్తున్నాను కదా, ఈ డీని కూడా ఇలా పెట్టించేసి దానిపైన దిద్దడము ఇలా చేసేదాన్ని అన్నమాట. మనకైతే అంతకుముందు స్లేట్స్ పైన దిద్దిచ్చేవాళ్ళు కదా, అంటే చాక్ పీస్తో ఏబిసిడీలు పెట్టి దానిపైన రాయడం అలా అన్నమాట. అండ్ ఇంక ఇక్కడ రెయిన్బో కూడా వేసిస్తే కలర్ వేశాడు. వాళ్ళ అన్నయ్యకి క్లాస్ బుక్స్లో ఉంటే తను కలరింగ్ చేస్తుంటే ఇంకా నేను కూడా చేశానంటే తనకి వేసి ఇచ్చానమాట. సో ఇంకా ఇలా ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు. సంహిత అయితే
నేనైతే బాగానే నేర్పిస్తున్నాను అనిపిస్తుంది. బట్ స్కూల్ ఉంటేనే ఎంత మంచిగా నేర్చుకుంటారో ఇంకా అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా అదన్నమాట. ఇంకా చూసారా నా ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఆరిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత అయితే రైస్ కూడా కడిగేసి నానబెట్టుకుంటాను అన్నమాట. నేనైతే బియ్యం నానిన తర్వాతనే రైస్ మంచిగా అవుతుంది అనేసి చెప్తూ ఉంటుంది మమ్మీ అయితే ఎప్పుడు. అండ్ ఇంకా సాంబార్ చేద్దాము అనేసి ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా పప్పు కూడా పెట్టుకుంటున్నాను కుక్కర్లో. కొంచెం పసుపు వేసేసుకొని వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. కొంచెం సాంబార్ అయితే పిల్లలు తొందరగా తినేస్తూ ఉంటారు కదా. సో ఇంకా అందుకనేసి సాంబార్ చేస్తున్నాను. అండ్ కూరగాయలు కూడా ఎక్కువగా లేవు, అందుకనేసి ఇంకా అది పెట్టేశాను ఆ రోజైతే. అండ్ ఇక్కడ చూడండి, నేనేమో వెల్లుల్లి తీస్తూ ఉంటే వీళ్ళిద్దరూ తీస్తాను అనేసి తీస్తూ ఉన్నారన్నమాట. సాన్విత్కి అయితే బాగా ఇష్టము ఇలాంటి పనులు చేయడము. అప్పుడప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉంటాను. ఏదో ఒక పని చెప్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. నేను ఇంకా బట్టలు ఆరేస్తే బట్టలు తీసుకొస్తారు, అలా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. బట్ ఆ పని చేసిన దగ్గర కూడా లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చేయలేము కదా, ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర అల్లరి ఎక్కువగానే ఉంటుంది. బట్ టైం కూడా బాగా కేటాయిస్తారు. వాళ్ళిద్దరు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకరికొకరు ఆడుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా, వాళ్ళకి బోర్ కొట్టదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను బట్టలు వేస్తున్నాను మార్నింగే. అండ్ ఈ మధ్య అయితే వర్షం కొడుతుంది కదా బాగా. ఇంకా నేను పొద్దున్నే బట్టలు వేద్దామని తీస్తుంటే చిన్నోడేమో నేను వేస్తాను అనేసి వచ్చి వేస్తూ ఉన్నాడు. ఎక్కువ వాషింగ్ మిషన్ బటన్స్ ప్రెస్ చేయడం వీడికి బాగా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకనేసి నేను వేస్తుంటే వచ్చేసి వీళ్ళిద్దరు గొడవ పట్టి మరి ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా డైలీ అయితే నేను పిల్లలవి ఒకసారి మావి ఒకసారి వేసుకుంటూ ఉంటాను. ఇంకా కిడ్స్ వేర్వి ఉంటుంది కదా పెట్టుకోవడం వాషింగ్ మిషన్లో సపరేట్గా. సో ఇంకా వీళ్ళ బట్టలు వేసేసి కిడ్స్ వేర్ పెడుతూ ఉంటాను అనమాట. అదైతే 1 అవర్ పడుతుంది అయిపోవడానికి. అండ్ ఇక్కడేమో నేను ఒక దాంట్లో కంఫర్ట్ వేసుకున్నాను, ఇంకొక దాంట్లో లిక్విడ్ వేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే మేము ఇలా సేఫ్ వాష్ అనేది వాడుతున్నాము. బాగానే ఉంది ఇదైతే. సో ఇంకా ఎక్కువగా ఇదే వాడుతున్నాము ఇప్పుడైతే. ఇంకా అది వేస్తుంటే కూడా నేను వేస్తాను అంటూ ఉంటాడు. సో ఇంకా అలా అన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాము. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారో ఇద్దరు అయితే. ఫుల్గా అల్లరి చేస్తారు. బట్ నేనైతే ఏమనను, ఎక్కువగా అయితే ఏమనట్లేదు. ఈ మధ్య ఏం ఆడినా ఆడుకోండి బట్ సర్దండి అనేసి అయితే చెప్తూ ఉన్నాను. సో ఇంక ఇక్కడైతే బెడ్లో వచ్చేసి ఆడుకుంటున్నారు ఇద్దరు. టాయ్స్తో ఆడుకుంటే మాత్రం సర్దేస్తాడు సాన్విత్ అయితే. ఏమంతా అల్లరి ఏం చేయట్లేదు ఈ మధ్య. అంతకుముందు అయితే బాగా అల్లరి చేసేవాడు. ఇంకా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కాస్త అయినా వింటున్నాడు ఇప్పుడు చెప్పిన మాటలు అయితే. అంతకుముందు అయితే అస్సలు వినేవాడే కాదు. ఇంకా డైలీ బాగా ఆడుకోవడము అలానే చేసేవాడు అన్నమాట సాన్విత్ అయితే. 10 o'clock ఉంది కదా క్లాస్ అయితే. ఇంకా అప్పటి వరకు అయితే బాగానే ఆడుకున్నారు. అండ్ ఇదైతే నేను సాంబార్లోకి వేద్దామనేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి తీసాను కదా, వెల్లుల్లి జీలకర్రని దంచేసి పెట్టుకున్నాను. కరివేపాకు, క్యారెట్, టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా క్లాస్ స్టార్ట్ అయితే నేను ఇదంతా ఏం చేయలేను. ఇంకా 10 o'clock అయితే ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్లో వీళ్ళకి ఒక సాంగ్ పెడతారు, అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా దాని నుంచి కొంచెము ఈ మూడ్కి రావడానికి ఫస్ట్ ఒక సాంగ్ పెడతారనమాట. ఇంకా తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తారు. సో ఇంక ఇక్కడైతే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాగానే వింటాడు. బట్ అప్పుడప్పుడు బోర్ కొడుతుంది వాడికి. క్లాస్ ఏంటి మమ్మీ అంటూ ఉంటాడు. ఒక రోజేమో 2 classes ఉంటాయి అండ్ ఇంకొక రోజు 3 classes అలా అన్నమాట. కొందరికైతే మార్నింగ్ మొత్తం ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన పిల్లలకైతే మార్నింగ్ 8:30 నుంచి 12 o'clock వరకు ఉంటున్నాయంట క్లాసెస్. అలా ఉంటే అయితే పాపం పిల్లలకి కష్టమే కదా, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఇంట్లో. సో ఇంకా అలా ఉంటే వాళ్ళకైతే కష్టమైపోతుంది. బట్ సాన్విత్ వాళ్ళకైతే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఒకరోజు 2 classes, ఒకరోజు 3 classes అండ్ క్లాస్కి మధ్యలో 15 minutes అలా గ్యాప్ ఇస్తూ ఉంటారు. సో ఇంకా అదన్నమాట. వీడి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. బాగానే వింటున్నాడు. అండ్ చూడండి ఈ మధ్యలో చిన్నోడు వచ్చి కూడా వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా క్లాసెస్ అయితే వింటున్నంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. చిన్నోడైతే ఆడుకుంటాడు, అప్పుడప్పుడు వీడి దగ్గరికి వస్తాడు, ఇలా డిస్టర్బ్ చేస్తాడు అనేసి నేను ఎక్కువగా సాన్విత్ దగ్గరే ఉంటూ ఉంటానన్నమాట.
ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటే ఇంకా కాసేపు ఏమో ఇంకా టీవీ చూస్తాడు, అల్లరి చేస్తాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉండడు కదా, పాపం ఏం చేస్తాడు, బోర్ కొడుతుంది వాడికి, అదన్నమాట. ఇంకా ఏదో ఒకటి చూస్తూ వాడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకా ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వీడికి పాలు పోసాను. చాకోస్ తింటూ ఉన్నారు ఇద్దరైతే. వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట చాకోస్ అయితే. 2 క్లాసెస్ తర్వాత కంపల్సరీ మిల్క్ తాగుతాడు. సాన్విత్ అయితే, చిన్నోడైతే ఎక్కువగా పాలు తాగడు, ఇలా చాకోస్ ఉంటే మాత్రం పాలు తాగుతాడు. సంహిత్కి అయితే చాలా ఇష్టము చాకోస్ అంటే, బాగా ఎంజాయ్ చేస్తాడు వాటినైతే. అండ్ ఇంకా తర్వాత సాంబార్ చేస్తున్నాను కదా, అందుకనేసి నేను పాపడాలు వేయించాను. ఇంక ఇక్కడ సాంబార్లోకి ఇక్కడ టొమాటోలు ఇవన్నీ అయితే పోపు వేసుకుంటున్నాను. మునక్కాయలు, సొరకాయ ఇవన్నీ లేకపోతే అంత బాగా అనిపించదు సాంబార్. బట్ ఏదో అయితే అలా చేసేసాను అన్నమాట, ఏం కూరగాయలు లేవు అనేసి. ఇంకా పోపును నేనైతే ఇలా పప్పులోకి వేసేసుకుంటున్నాను. మొత్తం ఇదంతా రెసిపీ చేద్దాం అనుకున్నాను, బట్ రెసిపీ ఎందుకులే అనేసి ఇంకా చేయలేదు. కూరగాయలు అన్నీ ఉంటే రెసిపీ చేస్తే బాగుంటుంది కదా, సో ఇంకా కూరగాయలు లేవు కదా, అందుకనేసి మొత్తం షూట్ చేయలేదన్నమాట. కొంచెం మెంతి పొడి వేసేసుకొనేసి బాగా మరిగించుకుంటే ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో లంచ్లోకి అయితే ఇది చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే నేను గిన్నెలు మొత్తం తోమేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలో తోమేసుకొని నేను కూడా ఇంకా బాత్ చేసేసి వచ్చేసరికి 12-12:30 అలా అయింది. ఇంకా కాసేపు టైం ఉంటే నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను నా వర్క్ అయితే. ఇంకా తర్వాత 1 o'clock అయితే మేమందరం తినేస్తున్నాము. సాంబారే కదా, సాన్విత్ తినేస్తాడు అనేసి పెట్టేసి ఇచ్చాను. అండ్ ఇంకా ఎగ్స్ ఉడకపెట్టాను కదా, ఇంకా ఎగ్ కనబడగానే నేను తింటాను అనేసి చిన్నోడైతే ఎగ్ తీసేసుకున్నాడు. ఇంకా వాడైతే అన్నం తినలేదు. ఇంకా నేను తినేసిన తర్వాత మళ్ళీ తినిపించాను అనమాట. సాన్విత్ తింటాడని పెట్టిస్తానా, వాడైతే అస్సలు తినడు, గంట సేపు చేస్తూ ఉంటాడు. ఇంకా ఏదో కాస్త అలా తినురా అంటే ఇంకా తింటూ ఉంటాడు. ఏదో కొంచెమైనా ట్రై చేయాలి కదా తినడానికి, అస్సలు తినడు అన్నమాట. చూడండి, ఇంకా మేము తినేసిన తర్వాత మళ్ళీ ఇద్దరికైతే తినిపించేస్తున్నాను. అండ్ బట్టలు వేసాను కదా వాషింగ్ మిషన్లో, అవి అయితే ఇక్కడ ఆరేసాను, అదైతే షూట్ చేయలేదు. సో ఇంకా అదన్నమాట. ఇంకెక్కడ వీళ్ళిద్దరికి మళ్ళీ నేనే తినిపిస్తున్నాను. ఫైనల్గా అయితే లాస్ట్లో నేనే తినిపించాలి. 1 hour అయితే తింటారు ఇద్దరు. సాన్విత్ అయితే తొందరగానే తింటాడు, బట్ చిన్నోడైతే 1 hour చేస్తూ ఉంటాడన్నమాట. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నేను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వీడు వచ్చి పడుకున్నాడు నా దగ్గరే. ఇంకా నేను కూడా పడుకోబెట్టాను. పాపం బాగా అలసిపోయినట్టున్నాడు, తొందరగా లేచాడు ఈరోజైతే. ఇంకా అందుకనేసి నేను కూడా పడుకోబెట్టాను అనమాట. నేను వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉంటే వచ్చేసి పడుకున్నాడు నా దగ్గర అయితే. సో ఇంకా ఇలా అయితే నేను నా డేని స్పెండ్ చేస్తూ ఉంటాను పిల్లలతో. అండ్ మా ఇంటిలో అయితే ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాను. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు, ఆన్లైన్ క్లాస్ లేకున్నప్పుడు అయితే ఇలా ఉండదు. ఎక్కువగా కొంచెం లేట్గా లేవడం, లేట్గా పనులు చేయడం అలా ఉంటుంది. క్లాసెస్ ఉన్నాయి కాబట్టి తొందరగా లేస్తూ వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ నాకు టైం దొరికినప్పుడు వర్క్ చేసుకోవడం, క్రాఫ్ట్ ఇవన్నీ చేసుకోవడం ఉంటుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.